అసలు నిన్న సూపర్ పంచ్ గురించి చెప్పడం మర్చిపోయా. అసలు దాని గురించి చెప్పాలని అసలు నేను రచ్చబండలో అనుకున్నాను. పెళ్ళాలు 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 అని చెప్పి తినేస్తారంటరా. బహుశా మరి నా 4వ పెళ్ళాం జగన్మోహన్ రెడ్డి అనేమో అని ఆయన అన్నమాట. డెఫినెట్గా రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఇంకా పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి బుద్ధి ఉంటే మాట్లాడకూడదు. అసలు సోషల్ మీడియాలో కడుపు చెక్కలైపోతాను. వెంటనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా. జగన్మోహన్ రెడ్డి స్త్రీ అయితే ఎలా ఉంటాడు, చక్కటి పెళ్లి కూతురు గేటప్లో. మరి ఈయన 4వ భార్యగా తాళి కడుతున్న సన్నివేశాలు అంటే మొగుడు అనమాట. జగన్కి మొగుడు. మొన్నటిదాకా నన్ను జగన్కి మొగుడు అనేవారు ఎక్కడికి వెళ్ళినా. మరి ఇప్పుడు జగన్కి మొగుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి అనుకునేలాగా మరి ఓవర్ నైట్ ట్రెండ్ మారింది. జగన్మోహిని అనే పేరు కూడా పెట్టారు. జగన్మోహినికి భర్తగా పవన్ కళ్యాణ్ అని అసలు సోషల్ మీడియాలో ఆ మీమ్స్ దద్దరిల్లిపోతున్నాయి. ఇంకెప్పుడు ఒక్క మాటతో ఉత్తరాల రాయులకు కోవర్ట్లకు ఎలా అయితే సమాధానం చెప్పారో అలాగే అద్భుతంగా మాట్లాడితే నేను ఏకపత్ని వృతుని. ఏకపత్ని వృతుడే కాదని ఎవరు అంటలా. అంటే ఒకటే భార్య అని ఇంకుంటాగా. అంటే నేను వేరే రకంగా అంటలేదు సుమ్మి. అది కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నారు నిన్న. ఏంటి మాట్లాడుతున్నావు, నీ గురించి మాట్లాడితే మరి పుంకాలుగా ఉన్నాయి. ఆ జూబ్లీ హిల్స్ ఏదో కెంటకీ రెస్టారెంట్, ఏదో కోటికీ రెస్టారెంట్ ఏదో చెప్పారు. నాకు సరిగ్గా క్యాచ్ చేయలేకపోయా. అక్కడ నువ్వు నడిపించిన వ్యవహారాలు అన్నీ కూడా తెలుసని దిగిపోయారు. ఊరికే ఎక్కువ మాట్లాడుతున్నావు. యుద్ధం కోర్స్ ఆయన అంత ఆవేశంగా నేను ఇక్కడ మాట్లాడలేను. బట్ చెప్పారు క్లియర్గా. చూద్దాం మరి బుద్ధిరిగి ప్రవర్తిస్తారా. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరో అన్నారు నిన్న, రాజుగారు ఎప్పుడు మీరు ముఖ్యమంత్రిని తిడతారు, మీ పార్టీ అధ్యక్షుని మటుకు ఏమీ అనరు. ఇక నుంచి మీరు మీ పార్టీ అధ్యక్షుని కూడా రాజీనామా చేశారు కనుక మీరు విమర్శించవచ్చు అంటే నేను ఎప్పుడు కూడా అబ్యూజ్ చేయను. ఐ ఓన్లీ క్రిటిసైజ్, పాజిటివ్ క్రిటిసిజం అండ్ ఎవర్ అబ్యూజ్. తిట్టడం వేరు, విమర్శించడం వేరు. తిట్టుకి విమర్శకి తేడా తెలియక కొందరు అజ్ఞానులు విమర్శను కూడా తిట్టినట్టుగా కేసులు ఎట్టేసి కొడేస్తున్నారు. కొడేస్తున్నారు. విమర్శకి తిట్టుకి తేడా తెలుసుకో. నా మాజీ రాష్ట్ర అధ్యక్షుడా, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడా, తిట్టుకి విమర్శకి తేడా తెలుసుకో. ఇక ముగించే ముందు ఆ రిషికొండ సరే మళ్ళీ నిన్న కోర్టులో వచ్చింది. కేంద్ర ప్రభుత్వం మరి ఆయన ఎవరికైతే చచ్చిపోయాడు ఆఖరి నిమిషంలో అంచేత ఇంకో 2 వారాలు గడువమంటే మళ్ళీ 4 వారాలు టైం ఇచ్చారు. ఈలోపు మరి శ్రీమతి రోజారెడ్డి గారు అదేదో ముఖ్యమంత్రి రెసిడెన్స్ కాదు ప్రస్తుతానికి అంటే ఎన్నో ప్రయత్నాలు చేశాడు అక్కడికి వెళ్దామని. కోర్టులు న్యాయస్థానాలు ఎన్ని ట్రిక్కులు వేసినా, ఎన్ని గజకర్ణ గోకర్ణ మాయలు మరాఠీ వ్యవహారాలు ఎన్ని చేసినా ఆల్ త్రూ అట్టర్ ఫ్లాప్. అన్ని ప్రయత్నాలు అమరావతి రైతులు అడ్డుకున్నారు, నిర్బంధం చేశారు, ప్యాలెస్కే కట్టడి చేశారు. ఇప్పుడు ఓ పక్కన కోర్టులో మ్యాటర్ ఉంది, రేపు ఎలా కొట్టేస్తారు అది. ఈలోపు శ్రీమతి రోజారెడ్డి గారు అదేదో టూరిజం ప్రాజెక్ట్ లాగా మరి పోలీసుల నడుమ వెళ్ళి మరి క్రైస్తవ ప్రార్థనలు చేస్తారా, పూజలు చేస్తారా నాకు తెలీదు. ఏదో మరి రిబ్బన్ కటింగ్ అయితే చేస్తారని విన్నాం. మరి ప్రజలకు చూపిస్తారో లేదో తెలియదు. అది టూరిజం ప్రాజెక్ట్ ఏంట్రా కొంప కట్టేసుకుని అని ప్రజలందరూ కూడా రియలైజ్ అవుతారు. ఈ మాయా మత్స్యేంద్ర వ్యవహారాలని ప్రజలు ప్రత్యక్షంగా చూడబోతున్నారు. వాళ్ళు అలౌ చేస్తే చూడటానికి. కానీ ఇంకా 10 రోజులు 12 రోజులు మ్యాక్సిమం ఎలక్షన్ కూడా వస్తుంది. ఈయన ఇంకా అరువు హెలికాప్టర్లు వేసుకుని రోడ్ల మీద తిరగడం తప్ప ఆ ఇంటికి వెళ్ళేదే లేదు, వెళ్ళగలిగేదే లేదు. ఈలోపు ఏదో టూరిజం ప్రాజెక్ట్ లాగా మరి బిల్డప్ ఇచ్చుకుంటారేమో తెలియదు. అది అటర్ ఫ్లాప్ అయింది. ఇక్కడ కంపారిజన్ ఏంటంటే ఎగిరిపోతున్నాయి. గట్టిగా గాలి వస్తే ఎగిరిపోవటమే కాకుండా పెచ్చులుగా ఊడిపోతున్నాయి. వీళ్ళు కట్టిన వాళ్ళు సొంతంగా కట్టుకునే పర్వాలా. ఈయన ఏదో కొన్ని కట్టాడు 10,000 ఎన్నో, అవన్నీ కూడా టప కూలిపోతున్నాయి. 500 కోట్లతో ప్రజాధనంతో మరి ఎన్నో ప్యాలెస్లున్న అతి బీద వ్యక్తి కేవలం 1 రూపాయితో ఏదో ఒక పేపర్ పెట్టుకుని ఆ పేపర్ మీద భార్య సంపాదించే ఆదాయంతో తన బ్రతుకు వెల్లడిస్తున్న ఒక అతి పేదవాడైన నిత్యం పేదల
తరపున పెత్తందారులతో, అంటే పవన్ కళ్యాణ్ గారు, సొంత ఆస్తి తగలేసుకున్న పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇలాంటి పెత్తందారులతో అతి బీదవాడైన బీదల ప్రతినిధిగా మరి ఆయన పోరాటం చేస్తున్నాడు అని ఆయన చెప్పుకుంటున్నాడు. మరి ఇప్పుడు ఇక్కడ 500 కోట్లతో, విద్యుత్ దీపాలతో, ఉద్యాన వనములతో అలదారుతున్న ఆయన 7వ భవనం 8వ భవనం, అఫ్కోర్స్ ఇది ప్రభుత్వాన్ని అనుకోండి, ఆయన ఏదో పర్మనెంట్, ఆయన అక్కడ ఉండిపోదామని అనుకున్నాడు. మరి అటువంటిది ఆయన ఇల్లు అయితే అంత అందంగా కట్టుకుని 500 కోట్లతో, మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే 1,80,000 గ్రాంట్తో మరి వీళ్ళకి కట్టిన ఇల్లు ఇలా కూలిపోతూ ఉంటే మరి వీడా పేదల ప్రతినిధి? 500 కోట్ల నివాసానికి స్కెచ్ చేసినాడు పెత్తందారా? ఉన్న ఆస్తిని తగలేసిన, ప్రజల కోసం ఇచ్చేసిన, తగలేసిన కాదు ఇచ్చేసిన, పనిచేసిన పవన్ కళ్యాణ్ గారు లేదా నారా చంద్రబాబు నాయుడు గారు కనీసం ఆయన అంటూ ఉంటాడు, అమరావతిలో నీకు ఇల్లు లేదని. అవునయ్యా, కట్టుకోవడానికి మరి స్తోమత లేదేమో. హైదరాబాద్లో ఒకటి కట్టారు అప్పట్లో మొదలెట్టి, ఇప్పటి నుంచో కంబైన్డ్ క్యాపిటల్ కాబట్టి ఉంది. మరి అక్కడ కట్టుకుంటారు త్వరలో, ఆర్థిక వనరులు సమకూర్చుకుని. అందరికీ నీకులాగా పాపిష్టం ఉంటుందా? ఉండదు కదా, కడతారు. బట్ మీరు 500 కోట్ల ప్యాలెస్లో ఉంటూ మరి పిచ్చిలు ఊడిపోతున్న, కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న ఆ పేదల ఇళ్ల గురించి పట్టించుకోకుండా ఉంటూ, పేదల ప్రతినిధిని పెత్తందారులతో నేను ఫైట్ చేస్తున్నానని చెప్పి మాట్లాడటం చాలా చైల్డిష్గా, స్టూపిడ్గా, సిల్లీగా ప్రజలు ఫీల్ అవుతున్నారు. కేవలం ప్రజల ఫీలింగ్ని మీకు చెప్పి ఇటువంటి మాటలు తగ్గించుకుంటే బాగుంటుందని చెప్పి చెప్పడం తప్ప నాకు వేరే దురుద్దేశం లేదు. సంధింటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో ఓ సందులో ఉండే ఓ కుటుంబం మీదని చెప్పి ఎదురింటికి సంధింటి ఆ బలపనూరులో ఆ సందులో ఉండేవాళ్ళు రాయలేదు చెన్నైలో అనే స్థాయి నుంచి మీరు దేశంలోని అన్ని నగరాల్లో కట్టుకున్నారు. అలాగే విశాఖపట్నంలో ప్రభుత్వ ఖర్చుతో కట్టుకున్నారు. ఏదో సంధింట్లో వాడు విశాలమైన కోటలు కట్టుకోవటం సంతోషమే. మీరు ఏదో స్వయం కృషో లేకపోతే ఏదో కృషో ఏం చేశారు, సంపాదించుకున్నారు. బట్ ఇలాంటి మాటలు మాట్లాడటం, ఆ చంద్రబాబు నాయుడు, ఆ పవన్ కళ్యాణ్, ఇలాంటి మాటలు మాట్లాడతాం. మనం అన్నీ చెప్పేవి శ్రీరంగ నీతులు డాష్ అని ప్రజలందరికీ తెలిసిన సామెతని మళ్ళీ చెప్పి నేను విసిగించదలుచుకోవాలా. మారండి, ఎనీహో మీరు మారరు, మిమ్మల్ని మార్చేస్తాం అని చెప్తూ రేపు కలుద్దాం.